యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమండి. మీతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనకి మహిమ కలుగాక. దేవునితోటి ఎక్కువగా సంబంధం కలిగి ఎక్కువ సంబంధం పెంచుకుంటూ ప్రతి రోజు నడుస్తుంటే ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న నీ జీవితాల ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి, దేవుడితో ఎక్కువగా అనుబంధం కలిగి ఉండాలి, దేవుడితో ఎక్కువగా సంబంధాన్ని ప్రతి రోజును పెంచుకుంటూ నడుస్తూ ఉంటే ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటే నీ జీవితం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితం ద్వారా అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, వ్యక్తిగతంగా సంబంధం సహవాసం కలిగి ఉండాలి. నీ జీవితం ద్వారా అద్భుతాలు జరిగి ఆయన ప్రజలకు నిండు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చగల శక్తిమంతుడు, బలవంతుడు, సజీవుడై ఉన్న దేవుడు.